దేశంలో బంగారం పతనం కొనసాగుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో గోల్డ్, సిల్వర్ విషయంలో తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండిని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా బంగారం, వెండి ధరల్లో భారీ పతనం కనిపిస్తోంది. ఇక ఎంసీఎక్స్ లో శుక్రవారం బంగారం, వెండి భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే 70 తగ్గి 1,44,1000కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి ప్రస్తుతం 1,32,009 వద్ద కొనసాగుతుంది. అటు వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గత మార్కెట్ క్లోజింగ్ రేట్ తో పోలిస్తే కిలో వెండిపై 790 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో వెండి 2,19,730 వద్ద కొనసాగుతోంది. మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ లోను బంగారం భారీగా పతనమైంది. ప్రస్తుతం ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,42,490 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది 742 తగ్గింది. అటు వెండి కూడా తగ్గింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో ఎంసీఎక్స్ లో కిలో వెండి ధర ప్రస్తుతం 2,19,103 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ట్రేడింగ్ సెషన్ తో పోలిస్తే వెండి ధర కిలోకు 864 తగ్గింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.